నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు రగిలిపోతున్న వేళ పొరుగున ఉన్న పాకిస్తాన్ తీవ్రమైన ఇంధన ఆర్థిక సంక్షోభంలో మునిగిపోతుంది. ప్రభుత్వం విధించిన పెట్రోలియం పన్నులు, విపరీతంగా పెరిగిన ఇంధన ధరలు, నిత్యావసర సరుకుల ద్రవ్యోల్బణంతో సామాన్య ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపడుతున్నారు. కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్, పెషావర్ వంటి ప్రధాన నగరాల్లో రవాణా వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోయాయి. సరిహద్దుల నుండి నగరాల వరకు ప్రతి వీధిలోనూ అభద్రత, ఆందోళన స్పష్టంగా కనిపిస్తున్నాయి. పూర్తి వివరాలంటే ఈ వీడియోలో చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. పాకిస్తాన్లో ఈ తీవ్ర సంక్షోభానికి ప్రధాన కారణం ఇంధన ధరలు చారిత్రాత్మక గరిష్ట స్థాయికి చేరుకోవడం. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల హెచ్చుతగ్గుల నెపంతో ప్రభుత్వం ప్రతిరోజు ఇంధన ధరలను సమీక్షించే విధానాన్ని తీసుకొచ్చింది. అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావంతో పెట్రోల్, డీజిల్ రేట్లు లీటర్కు ఊహించని స్థాయికి పెరిగిపోయాయి. దీనికి తోడు పెట్రోలియం ఉత్పత్తులపై ప్రభుత్వం విధించిన భారీ లెవీలు, టోల్ ట్యాక్స్ పెంపు, అధిక విత్హోల్డింగ్ పన్నులు రవాణా రంగాన్ని కోలుకోలేని దెబ్బతీశాయి. చమురు సంస్థలు, రవాణాదారులు ఇక ఈ భారీ భారాన్ని మోయలేవని చేతులెత్తేశారు. అంతేకాకుండా రవాణా రంగాన్ని కాపాడుకోవడానికి ప్రైవేట్ లారీ, ట్రక్ యజమానుల సంఘాలు, చమురు ట్యాంకర్ల సంఘాలు ఏకమై అల్ పాకిస్తాన్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అలయన్స్ ఆధ్వర్యంలో నిరవధిక దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ ప్రతినిధులు, కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖతో జరిపిన చర్చలు విఫలం కావడంతో వేలాది భారీ వాహనాలు, సరుకు రవాణా లారీలు, నిత్యావసరాల ట్యాంకర్ల డిపోలు ప్రధాన రహదారులకి పరిమితం. ప్రతిరోజు మార్చే డీజిల్ ధరల విధానాన్ని వెంటనే స్వస్తి చెప్పాలని, పెంచిన పన్నులను ఉపసంహరించుకోవాలని వారు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. నగరాల మధ్య తిరిగే రవాణా సేవలు నిలిచిపోవడంతో సరుకుల సరఫరా దారుణంగా పడిపోయింది. రవాణా చట్టం ఆగిపోవడంతో దాని ప్రత్యక్ష ప్రభావం మార్కెట్లపై పడింది. గ్రామాల్లో, పొలాల్లో పండిన పంటలు నగరాలకు చేరక కుళ్ళిపోతుంటే నగరాల్లో సరుకులు లేక కొరత ఏర్పడింది. ఫలితంగా కూరగాయలు, గోధుమ పిండి, పాలు, వంట నూనె వంటి నిత్యావసర వస్తువుల ధరలు ఒక్కసారిగా ఆకాశానికి తాకాయి. నిన్నటి వరకు సాధారణ ధరలకు లభించిన కూరగాయల ధరలు ఈ రోజు రెట్టింపు అవడంతో సామాన్య ప్రజలు, దినసరి కూలీలు, మధ్యతరగతి కుటుంబాలు పూట గడవక అల్లాడిపోతారు. పిల్లల పాఠశాల వ్యాన్ ఫీజులు, రోజువారీ ప్రయాణ ఖర్చులు విపరీతంగా పెరగడం సామాన్యుడి నడుమును విరిచేసింది. మరోవైపు ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని విపక్ష రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు తీవ్ర నిరసనలకు పిలుపునిచ్చాయి. ఇస్లామాబాద్, కరాచీ నగరాల్లో ప్రధాన రహదారులను ముట్టడించి విపరీతమైన పన్నుల విధింపునకు వ్యతిరేకంగా ధర్నాలు నిర్వహిస్తున్నారు. పెట్రోల్ పంపుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు వేచి ఉండాల్సి వస్తుంది. మెట్రో రైళ్లు, ఇతర ప్రజా రవాణా వ్యవస్థలు కూడా ఇంధన కొరత, భద్రతా కారణాలతో పూర్తి స్థాయిలో నడవలేకపోతున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇంధన ధరల నియంత్రణపై పక్కా ప్రణాళిక ప్రకటించకపోతే దేశంలో ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయి ఇది ముందెన్నడూ చూడని తీవ్రమైన సామాజిక ఉత్పాతానికి దారితీసే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. That's all for today. This is Harikrishna signing off for Sakshi Exclusive.